సాధారణంగా భగవంతుడే మన గురువుని అందిస్తారు. మీ హృదయం పవిత్రమైనప్పుడు, భగవంతుడి కోసం తహతహలాడుతున్నప్పుడు మీ జీవితంలోకి భగవంతుడే సరైన గురువుని పంపిస్తారు. మీ యొక్క శరణగత ఆధారంగా మీకు గురువు లభిస్తారు. మీ హృదయంలో నిజంగా నేను ఎటువంటి మోటివ్స్ లేకుండా, హైతుక అప్రీతికి ఎటువంటి సెల్ఫ్ మోటివ్స్ లేకుండా కృష్ణ కోసం సేవ చేయాలి అని సంకల్పించిన ప్రతి వ్యక్తికి ఆ శ్రీకృష్ణ భగవానుడే సరైన సమయంలో మీకు గురువుని పంపిస్తారు. సో ఎప్పుడైతే గురువు వచ్చారో సర్వీస్ వచ్చిందో భగవంతుడి కృప వచ్చింది. భగవంతుడి కృప అంటే ఏంటి? సత్ చిత్ ఆనంద, ఈ మూడుటినే కృప అంటారు. కృప అంటే ఏమిటంటే సత్ చిత్ ఆనంద. చాలా కొత్త వాళ్ళకి సత్ చిత్ ఆనంద గురించి తెలియదు. సత్ చిత్ ఆనంద అంటే ఏమిటి? సత్ అంటే చెప్తున్నాను, సత్ అంటే ఫ్రీడమ్ అండ్ పవర్. ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఒక ఇంట్లో ఒక మాతాజీ గారు భక్తి చేసుకుంటున్నారు. భక్తి చేసుకున్నప్పుడు ఆమెకు అనేక ఆటంకాలు వచ్చాయి. గుడికి వెళ్ళకూడదనో, యాత్రలకు వెళ్ళకూడదనో, జపం చేయకూడదనో, లేదా భగవంతుడి ప్రసాదం ఇంట్లో పెట్టొద్దనో, లేదా సంకీర్తన చేయొద్దనో, ఇవన్నీ ఒక ఫోర్స్ఫుల్గా ఇంట్లో ఎవరైనా మీ సరౌండింగ్స్లో ఫోర్స్ఫుల్గా జరుగుతుందంటే దాని అర్థము మీకు ఫ్రీడమ్ లేదనమాట. భక్తి చేయడానికి ఫ్రీడమ్ లేదు. సో ఫ్రీడమ్ అంటే ఏంటి? భగవంతుడికి సత్శక్తి మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు భక్తిలో అందరూ సపోర్ట్ చేస్తారు. ఇంట్లో పవర్, సర్వీస్ చేయాలి, దానికి తగ్గట్టు వనరులు ఉండవు, టీం ఉండదు, ఎటువంటి ఏమీ ఉండవు, అండ్ ఏం పవర్ లేదు. మనం చెప్పిన మాట జనము వింటుండ్రు కానీ పాటించడం లేదు. సో పవర్ లేదు. పవర్ అండ్ ఫ్రీడమ్ కలిపి సత్ అంటారు. సో ఇది భగవంతుడి యొక్క సత్ అనే కృపాశక్తి లేకపోవడం వల్ల మీ మాట ఎవరు వినడం లేదు, వాళ్ళు మార్పులు రావడం లేదు, ఇంట్లో వాళ్ళు కూడా చేంజ్ అవ్వడం లేదు, అండ్ ఇంట్లో వాళ్ళ నుంచి మీకు ఫ్రీడమ్ కూడా లేదు భక్తికి. అండ్ చిత్ శక్తి, భగవంతుడి యొక్క కృపలో చిత్ శక్తి అంటే ఏంటి? చిత్ అంటే మీకు వేదాల్లో, భగవద్గీత, భాగవతం, పురాణాల్లో దాగున్న అత్యంత ముఖ్యమైన రహస్యాలన్నీ మీకు హరే కృష్ణ మంత్రమే మీ హృదయంలో ప్రకటితం చేస్తుంది. దదామి బుద్ధియోగం అని చెప్పాడు. భజతం ప్రీతిపూర్వకం, భజతం ఆ భగవంతుడి యొక్క నామాన్ని నామాన్ని జపము సంకీర్తన చేస్తే, ప్రీతిపూర్వకంగా చేస్తే దదామి బుద్ధియోగమం, నేను మీ హృదయంలో కూర్చుని భగవంతుడే మీకు ఆ బుద్ధినిస్తారు. దాన్నే చిత్శక్తి అంటారు. చిత్శక్తిలో మళ్ళీ ఇంకా టైప్స్ ఉంటాయి. అత్యంత ముఖ్యమైన చిత్శక్తి అంటే ఏంటంటే, ఈ మనస్సు ఉన్న ఆలోచనలు, చెడు ఆలోచనలు నేను కాదు, ఈ శరీరం నేను మోస్తున్న ఈ బ్యాగ్ నేను కాదు, నేను భగవంతుడిలో భాగము, నేను కేవలం ఆయన సేవ చేయాలి. ఇప్పుడు నేను అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా నేను భగవంతుడికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయడం వల్ల అవి కర్మలుగా మారి ఈ శరీరం అనుభవిస్తున్న రోగాలు కానీ, భయాలు కానీ, ఇవన్నీ కూడా నా యొక్క పూర్వజన్మ లేదా ఇప్పుడు చేసిన కర్మలు. ఈ చిత్శక్తి ఏం చేస్తుంది? నేను ఆత్మని, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నేను తీవ్రంగా భగవంతుడికి నామం చేసి నేను ఆత్మని, భగవంతుడిలో భాగాన్ని, నేను ఆయన సేవకుడిని అని చెప్పి కేవలం ఆయన సేవ పైన సంపూర్ణంగా మనము జాగ్రత్తగా ఆయన సర్వీస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనం ఆత్మ అని తెలుస్తుంది, నేను శరీరం కాదు, స్త్రీని కాదు అని తెలుస్తుంది. ఇలాగ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఈ బాహ్య ఆకర్షణకి లొంగిపోకుండా స్ట్రాంగ్ అయిపోతారు. దీన్నే భగవంతుడి యొక్క చిత్ కృపాశక్తి అంటారు. చిత్ కృపాశక్తి, నేను భగవంతుడికి భాగాన్ని, నేను స్త్రీని కాదు, పురుషుని కాదు, నేను ఆత్మని, ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక లోకం నాకు సంబంధించింది కాదు, నేను ఇంద్రియ సంతృప్తి మీద ఇంక ఫోకస్ చేయను, కృష్ణుడి సంతృప్తి మీద ఫోకస్ చేస్తాను. ఇలాంటి లక్షణాలు మీకు వస్తున్నాయి అంటే దాన్ని కృష్ణ యొక్క చిత్శక్తి. ఇంక ఫైనల్లీ కృష్ణ కృపాశక్తిలో కృష్ణ ఆనంద కృపాశక్తి. ఆనందం అంటే ఏంటంటే, ఇంకా మీరు ఈ శరీరాలకు ఆనందం కలిగించాలని ఆ విషయ వాసనలన్నీ మీకు ఏముండవు. కేవలం మీరు ఉదయం నుంచి రాత్రి వరకు అసలు మీకు దుఃఖము అనే ప్రసక్తి లేదండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నుంచి మీరు టెన్షన్ పడరు, ఏడవరు, లేకపోతే గందరగోళం గురికారు. మీరు ప్రతి క్షణంలో కూడా మీకు మంచి జరిగినా, చెడు జరిగినా, పాజిటివ్ నెగిటివ్ ఏది జరిగినా సరే మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చిరుమందాసంతో హ్యాపీగా ఆ యొక్క ప్రాబ్లంని చిటికలు అలాగా తీసేస్తుంటారు అనమాట. దాన్ని భగవంతుడి యొక్క ఆనంద కృపాశక్తి. ఈ సత్య చిత్తు ఆనందం, ఈ మూడు శక్తులు ఎవరికి వస్తాయి అంటే, భగవంతుడి కృపాశక్తి రావాలంటే ముందు మనకి ఎవరు ఉండాలి? సుకృతి ఉండాలా, గురువు ఉండాలా? సుకృతి ఫస్ట్ స్టేజ్. అంటే మన గురువు లేనప్పుడు మనం కొన్ని సర్వీసులు చేసి ఉంటాం, గుడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాం, అది సుకృతి. అండ్ గురువు వచ్చినప్పుడు మనకి ఎవరు వస్తారు? సత్ చిత్ ఆనంద. ఎప్పుడైతే మూడు శక్తులు వచ్చాయో ఆ జీవి
ఇంకా శరీరం కాదని తెలిసిపోతాడు. అండ్ ఆయనకి ఫ్రీడమ్ ఉంటుంది, ఆయనకి పవర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అయినా ఎక్కువ ఆనందంతో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదు. అలాంటి వ్యక్తికి ఎక్కువ సత్చిత్ ఆనంద శక్తి పెరిగినప్పుడు ఆయనలో శిలా ప్రభుపాదుల వారు గురుదేవ్ ఆచార్యులు ఆయనకి భగవంతుని ధామానికి తీసుకువెళ్తారనమాట. అలాంటి వ్యక్తికి మరో జన్మ ఉండదు. ఇది సుకృతి, గురువు, కృపాశక్తి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. భక్తి అంటే అలా చేసుకెళ్ళిపోవడం కాదనమాట. భక్తి అంటే ఇవన్నీ బేసిక్స్. సుకృతి ఈజ్ పవర్ఫుల్ అండ్ గురు కృప మోర్ పవర్ఫుల్ అండ్ కృష్ణ కృప ఆల్సో వెరీ పవర్ఫుల్. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో. సో ప్రభుపాద ఇచ్చిన కృపే అది కృష్ణ కృప. ప్రభుపాదే మనకి అందిస్తారు కృష్ణ భగవానుని. ఓకే, నా ఈ హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు మీ అందరూ కూడా ప్రతి పూస తిప్పేటప్పుడు అది కృష్ణుడే, అది కృష్ణుడే, ఈ మంత్రం కృష్ణుడే అనే ఫీలింగ్ ఇస్తూ ఉండాలి. అమ్మో ఈ బంగారం చాలా కాస్ట్లీది, అమ్మో మా ఇంట్లో సంబంధాలు చాలా కాస్ట్లీవి, చాలా ఇంపార్టెంట్, గొడవకి వెళ్ళకూడదు. ప్రతిది కూడా ఒక ఫీలింగ్తో జాగ్రత్త పడతాం. ఫీలింగ్ అంటే ఏంటంటే జాగ్రత్త. శ్రద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఇన్ జప. అమ్ము ఈ 16 పదాలే కృష్ణుడు అని చెప్పింది శాస్త్రం. ఆల్రెడీ శాస్త్రం చెప్పేసింది. నవ్వు నేను ఏం చేయాలి? శ్రద్ధ పెట్టాలి. శాస్త్రం చదివిన తర్వాత మనకేమో వస్తుంది. శ్రద్ధ వచ్చినాక సర్వీస్ చేస్తాం. శాస్త్రం తెలియకుండా శ్రద్ధ రాదు. శ్రద్ధ లేని వాడు సర్వీస్ చేయలేడు. అది నామమైనా ఏదైనా. అందుకే ప్రభుపాద వారి పుస్తకాలు చాలా బేసిక్స్ అనమాట. మీ కృష్ణుడు నామం పట్ల ప్రేమ కలగాలంటే ప్రభుపాద పుస్తకాలు రోజుకి 30 నిమిషాలు చదవాలని ఒక సంకల్పం తీసుకోవాలి. ఏదో బుక్ చదువుతూ ఉండాలి. సిస్టమేటిక్గా చదివినా ఓకే, లేదా ఏ బుక్ అయినా చదివినా ఓకే, అట్లీస్ట్ ఏదో బుక్ చదువుతూ ఉండాలి. ఓకే, సో ఈ శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? కృష్ణుడు కృష్ణుడు నామం రెండు ఒకటే. కృష్ణుడికి ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో నామానికి అదే ఫీలింగ్స్ ఉంటాయి. కృష్ణుడు ఎలాగైతే బాధపడతారో నామం కూడా అలాగే బాధపడుతుంది మనం సరిగ్గా ఆయనకి సర్వీస్ చేయకపోతే. నేను మంత్రం చెప్పినప్పుడు నామప్రభు ఆనందిస్తున్నారు లేదా? ఓకే, ఆయన ప్లెజర్ ఇస్తున్నాను నేను. సో నామము కృష్ణుడు రెండు ఒకటే కాబట్టి ఇది కూడా కృష్ణుడే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకో కృష్ణుడు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సో ఆయన ఎవరు? సేవ్య. ఆయన సేవ్య కృష్ణ అండ్ మీరు సేవక. సేవక ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? శ్రద్ధా సేవ. వాట్ ఈజ్ శ్రద్ధా సేవ? ఆయన భగవంతుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మంత్రం పలకాలి. మరి భగవంతుడు మంత్రాన్ని జాగ్రత్త పలకాలి. సో జపం అంటే ఏంటంటే శ్రద్ధా సేవ చేయాలి. ఎవరు? సేవకుడు. ఎవరికి? సేవ్యకి, కృష్ణ సేవ్యకి. అమ్మ మళ్ళీ భగవంతుడు వచ్చాడు. మళ్ళీ భగవంతుడు. ఆయన ఎవరు? సేవ్య. ఆయన సేవ్య కృష్ణ అండ్ మీరు సేవక ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? శ్రద్ధా సేవ. వాట్ ఈజ్ శ్రద్ధా సేవ? ఆయన భగవంతుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మంత్రం పలకాలి. మరి భగవంతుడు మంత్రాన్ని జాగ్రత్త పలకాలి. సో జపం అంటే ఏంటంటే శ్రద్ధా సేవ చేయాలి. ఎవరు? సేవకుడు. ఎవరికి? సేవ్యకి, కృష్ణ సేవ్యకి. అమ్మ మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు. సో సేవ్య, సేవ, సేవక్ ఈ మూడు ఉంటాయి జపం అంటే. మీరు సేవ్యని గుర్తుపెట్టుకుంటా మీరు పోస్ట్ తిప్పారనుకోండి, భగవంతుని గుర్తించకుండా ఇద్దరు వ్యక్తులు కలిపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారు, 2 పిల్లలు పుట్టారండి. ఆ పిల్లలు కలిసి పుట్టారనమాట. ఆమె జడ ఇంకొక జడ ఉంటుంది, ఆ 2 కలిసి ఉంటాయి. 2 తలలు ఉంటాయి, ఒకే శరీరం ఉంటుంది అనమాట. మీరు ఇలాంటి పిల్లలు చాలా మంది కనిపిస్తుంటారు. మీరు చూడొచ్చు, 2 తలలు ఒక శరీరం. ఎప్పుడైనా చూస్తారా? లైక్ దిట్ మనం కూడా అలా మంత్రం ఏంటంటే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఒక భగవంతుడు అయ్యారు. నెక్స్ట్ ఇంకో సేవ్య, హరే ఇంకొక సేవ్య. అలాగే మీరు ఒక్కొక్క సేవ్యకి, ఒక్కొక్క కృష్ణుడికి మీరు శ్రద్ధతో ఆనందాన్ని ఇస్తూ అలాగే ఇంకో కృష్ణుడు. అలాగే మీరు ఆ సేవను గుర్తించాలి. నేను సేవ చేస్తాను, సేవ 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 సేవ, పాకెట్స్ ఆఫ్ సేవ. ఒక సేవ 108 సేవలు. అందుకని మీరు హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే. నేను మంత్రం చెప్తున్నాను కానీ ఆ మంత్రాలు విడగొడుతూ కలిసిపోయాయి. చూసారా? అన్ని మంత్రాలు కలిసిపోయినాయి. అక్కడ మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? హరే కృష్ణ మంత్రం 1, 2, 3. అసలు ఈ మంత్రంకి ఆ మంత్రంకి మధ్యలో సేవ అయ్యిందని ఫీలింగ్ అయ్యిందా? ప్లెజర్ వచ్చిందా? సేవ చేసిన ఫీలింగ్ అయ్యారా? హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. చూడండి, హరే హరే క్లోజప్ చేస్తున్నాం. లైక్ దట్
మీరు మంత్రం చివరిలో క్లోజ్ చేయాలి. ఎందుకంటే క్లోజ్ చేయలేదు అనుకోండి వేరే ఈ మంత్రం వెళ్ళి అక్కడ కలిసిపోద్ది. చాలా మంది భక్తులు ఈ లాస్ట్ హరేలో లాస్ట్ హరేని పూర్తి చెప్పకుండా హరేకి కృష్ణ యాడ్ చేసి మంత్రం కలిపేస్తారు. ఒక గొలుసులా అయిపోద్ది అనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఫుల్ స్టాప్, నాట కామ, హరే సర్వీస్ అయ్యింది సేవ. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ మంత్ర, ఎవ్రీ ఫ్రెష్ మంత్ర, ఫ్రెష్ భగవాన్, ఫ్రెష్ సర్వీస్, ఫ్రెష్ శ్రద్ధ, ఫ్రెష్ అనమాట. అప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క శక్తిని ఇస్తుంటారు. సచ్చిత్తానంది యూనిట్ 1, నెక్స్ట్ సచ్చిత్తానంది యూనిట్ 2. ఈ మంత్రం బాగా చెప్తే ఈ మంత్రం మీకు పవర్ ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తుంది. నెక్స్ట్ మంత్రం ఇంకా బాగా చెప్తే ఈ మంత్రంకు ఉన్న మంత్రం కంటే నెక్స్ట్ మంత్రం ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్రం బాగా ఇంకా సరణగా చెప్తే ఆ ముందు మంత్రం కంటే ఈ మంత్రం ఇంకా ఎక్కువ సత్తు చిత్తు ఆనందిస్తుంది అనమాట. ఏ మంత్రంగా ఆ మంత్రమే మీకు విడివిడిగా కృప ఇస్తుంటది. ఒక కృప యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. సో ఈ రికగ్నైజ్డ్ జప అనేది మనము అలవరుచుకోవాలి. శ్రద్ధ, ప్రతి దాంట్లో శ్రద్ధ. 3 పిల్లలు పుట్టారు, పెద్ద కొడుకు, మధ్య కొడుకు, చిన్న కొడుకు. శ్రద్ధ ఏ కొడుకు ఆ కొడుకే. ఈ కొడుకు ఈ ఫీలింగ్స్ ఉంటాయి, ఈ కొడుకు ఈ ఫీలింగ్స్ ఉంటాయి. ఈయన ఎక్కువ కృప ఇవ్వచ్చు బాగా ఉంటే. అది మీ యొక్క ఏదమం ప్రపంచంతో మీ యొక్క బాగా జపం చేసే క్వాలిటీ ఆధారంగా భగవంతుడు మీకు ఆయన రెసిప్రొకేట్ చేస్తారు. ఈ విధంగా జపం చేసేటప్పుడు ఇది మినిమం మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే అది రోబోటిక్ జప అయిపోద్ది, లేదా మిక్స్ చేస్తుంటాం. యూనిట్స్ మనం డివైడ్ చేయలేం. ఇది జపంలో మనం టాపిక్ అన్నమాట. అందరికి జపం దగ్గర ఈ యొక్క మినిమం రికగ్నైజ్డ్ సర్వీస్ ఆఫ్ యూనిట్స్. కృష్ణుడి కృప ఎన్ని రకాలు? 3 టైప్స్: సత్, చిత్, ఇవన్నీ కూడా నేను చాలాసార్లు రిపీట్ చేశాను ఇప్పటికే. కాకపోతే మీరు మర్చిపోకూడదు అనమాట. శాస్త్రం ఎప్పుడు కూడా ఒకసారి చెప్పేసిన తర్వాత అలా కాదనమాట. శాస్త్రం ఎప్పుడు రిపిటేషన్లో చేస్తూ ఉండాలి. నేను చెప్పింది ఏదో చెప్పాను లాస్ట్ 20 minutes, ఇది కృష్ణ చైతన్యం యొక్క సారాంశం అనమాట.